అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నుంచి బిల్ పంపిన వెంటనే లోక్సభలో అలాగే రాజ్యసభలో ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అమరావతి రాజధాని అన్నది ప్రజలందరికీ కూడా స్పష్టంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం చాలా సంతోషం కలిగిస్తోంది. దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తే చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక తమిళ సినిమా మీరు చూసే ఉంటారు, అది తెలుగులో కూడా డబ్బింగ్ జరిగింది, 24వ పులకేసి. అందులో ఒడివేలు ఆయన పులకేసిగా నటిస్తాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేవిగా ఆ నిర్ణయాలన్నీ కూడా ఉండేవి. ఆయన చేసినటువంటి చేష్టలు కానీ ఇవన్నీ కూడా ఆ 24 పులకేసి సినిమాలో స్పష్టంగా చూపించారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకునేటువంటి స్టాండ్ కూడా నిర్ణయాలు కూడా 24వ పులకేసి తెలిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చూస్తే ఆయన ఆ రోజు 2014-19లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ అలాగే 2024 తర్వాత ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఆయన మాట తీరు చూస్తే ప్రతిదీ కూడా అబద్ధపు మాటలు. రాజధానిపై ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన అంటారు, ఈ మధ్యనే ప్రెస్ మీట్ పెడుతూ మావిగన్ అనే కొత్త పదాన్ని తీసుకుని వచ్చారు. దాన్ని రాజధానిగా చేస్తా అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, దాన్ని రాజధానిగా చేస్తే బాగుంటుంది కదా అని అనటం. ఇంతకుముందు 3 రాజధానులు అని చెప్పాడు, విశాఖపట్నం, అమరావతి, అలాగే కర్నూలు. అంటే ప్రతిసారి మాట మార్చడం అది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తి. అసలు రాజధాని కూడా రాజధాని అనే పదం కూడా రాజ్యాంగంలో లేదని చెప్పడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అంటే తీరా చూస్తే మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. అలాగే అమరావతిపై లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం, అవినీతి ఆరోపణలు చేయటం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చింది అమరావతి నిర్మాణం గురించి. ఈరోజు పనులు చూస్తే శరవేగంగా జరుగుతున్నాయి, దానిపైన విమర్శలు చేస్తున్నారు. అలాగే ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఒక రాజధానిపై స్పష్టత లేకపోవడం, ఇవన్నీ కూడా వికృతి చేష్టకి, ఇవన్నీ కూడా మరి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తారు. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే దేశంలోనే మరి 25 స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని నెంబర్ 1 స్థానంలో తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
అలాగే రాజధాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చి మరి అమరావతినే రాజధానిగా ఆ రోజు కూటమి ప్రభుత్వంలో అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అమరావతి మా రాజధాని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ కూడా స్పష్టత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి లోక్సభలో చర్చ జరుగుతూ ఉంటే వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం అంటే మీకు రాజధాని అమరావతి అన్నది ఇష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరపైకి మావిగ అన్నట్టు అది ఎవరైనా నవ్వుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆ మాట వింటే నవ్వు వస్తుంది, నాకే నవ్వు వస్తుంది ఆ మావిగన్ అనే పదం వింటే. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంట. ఎన్ని రాజధానులు ఎన్ని మాటలు మారుస్తారు మీరు చెప్పండి. మీరు ఒక మాట మీద ఎప్పుడు కూడా స్టాండ్గా లేరు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు కానీ అలాగే రహదారులు కానీ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి అడవి తల్లైన బాట కార్యక్రమం ద్వారా ఎన్నో రోడ్లు గిరిజన ప్రాంతాలకు వేస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి అంటే మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు కళ్ళగా అంటున్నారు. నేను పాదయాత్ర చేస్తాను, ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు పాదయాత్ర చేసినా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే మీకు స్థిరత్వం లేదు. మీకు మతి చెడి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే మరి మీరు స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ కూడా తెలియజేయలేకపోయారు. నేను స్పష్టంగా అమరావతి మా రాజధాని, అమరావతే దానికి మరి ఈరోజు చట్టబద్ధత కూడా కల్పించారు. ముఖ్యంగా గౌరవ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిలబెట్టడం, ఆంధ్ర ప్రజలకి ఒక గౌరవాన్ని తీసుకురావడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అటువంటి మరి మాటలు కూడా ఎటువంటి స్పష్టత లేనటువంటి మాటలు అంటే రాజధానిపై ఇప్పటికీ కూడా మీ స్టాండ్ కూడా చెప్పకపోవడం చాలా మరి అటువంటి మాటలు మాట్లాడడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధానిని అమరావతిగా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మరి కూటమి ప్రభుత్వానికి అలాగే మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.